దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. వీళ్ళు ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? వీళ్ళు ఎంతమంది రోజు బైబిల్ చదివే అలవాటు ఉంది? అందరు చదువుతారా బైబిల్? కదండి. బైబిల్లో మీకు చాలా వరకు అన్ని తెలిసిన విషయాలే కదండి. చాలా వరకు బైబిల్లో అడిగితే చెప్తారు కదండి. చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా మనం వింటూ ఉంటాం కదా. సొలొమోను కథ తెలుసు, మీకు దావీదు కథ తెలుసు కదా. అట్లా అందరికీ అబ్రహాం గురించి తెలుసు కదండి. అందరి గురించి ఎంతో కొంత మీకు అవగాహన ఉంది బైబిల్లో కదా. కనుక మనం ఈరోజు చూద్దాము. ఈరోజు మనం ఉదయకాలంన రూతు గ్రంథము గురించి చదువుతాం. రూతు గ్రంథము మీలో ఎంతమందికి తెలుసు? రూతు గ్రంథం గురించి. రూతు ఎవరు కదా, ఆమె యొక్క జీవిత చరిత్ర ఏంటి, అసలు రూతు గురించి మనము నేర్చుకోవచ్చు, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. రూతు కదా. రూతు గ్రంథంలో ఎందుకు ఈ గ్రంథంలో రెండు గ్రంథాలు శిల పేరుతో ఉన్నాయి? ఏంట 2 గ్రంథాలు? ఒకటి ఎస్తేరు, 2 రూతు గ్రంథం కదండి. 66 పుస్తకాల్లో 2 గ్రంథాలు ఎవరి పేర్లు ఉన్నాయి? శిల పేరుతో ఉన్నాయి. దేవుడు ఎందుకు రాయించాడు? ఫస్ట్ దేవుడు ఎందుకు 2 గ్రంథాలు రాయించాడంటే అందులో ఎంతో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, ఎన్నో ఆచార్య పాఠాలు ఉన్నాయి అందులో కదండి కదా. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. రూతు గ్రంథము గురించి మనము ఒక 7 విషయాలు చూద్దాం ప్రాముఖ్యంగా కదా. రూతు గ్రంథము మరో పేరు ఏంటంటే ఈ బుక్ ఆఫ్ డిసిజన్ అంటాం, లేకపోతే నిర్ణయాల పుస్తకం కదా. రూతు గ్రంథంలో మనకు 7 మంది కనబడతారు వ్యక్తులు. ఎవరు 7 వ్యక్తుల పేరు తెలుసా మీకు? చెప్పండి, ఎవరు 7 వ్యక్తుల పేర్లు? నయోమి, బోయాజు, మహలోను, కిల్యోను, ఎల్కానా, ఓర్పా. మొత్తం ఎంతమంది? 7 మంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారి జీవితము బాగుంది. అవును కదండి కదా. మీరు ఎంతమంది పొద్దున్న లేస్తానే నిర్ణయాలు తీసుకుంటాము కదా. ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళాలి, అదొక నిర్ణయం. సమయానికి తినాలి, అదొక నిర్ణయం. ఈరోజు పడుకోవాలి, తొందరగా లేవాలి, అదొక నిర్ణయం కదా. మన జీవితం అంతా కూడా నిర్ణయాలతోనే ఉంటుంది. పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తాం? మనము నిర్ణయించుకుంటాం. రేపు ఆనందపూర్ పోవాలి, మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, అవునా కదా అనుకుంటాం మనం కదా. కానీ ఇవన్నీ నిర్ణయాలు మన సొంతయా దేవునియా? సొంత నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఇవన్నీ సొంత నిర్ణయాలే కదా, దేవుని నిర్ణయాలు కాదు కదా. పొద్దున లేవాలి, పొద్దున అంటాం, ఎంతగా మనం పలికినాలనుకుంటాం, రకరకాల నిర్ణయాలు. ఒక మనిషి సగటు కాలంలో ఒక రోజులో 150,000 నిర్ణయాలు తీసుకుంటాడంట. ఎంత? 150,000 సార్లు ఏం చేస్తాడు? నిర్ణయాలు తీసుకుంటాడు. అన్నీ సాధ్యమా? కాదు కదా. రూతు గ్రంథం ఏంటంటే ద బుక్ ఆఫ్ డెసిషన్ అంటాం. అంటే ఏంటంటే ఇది రూతు గ్రంథము నిర్ణయాల పుస్తకం అంటారు. 7 మంది నిర్ణయాలు తీసుకున్నారు కదా. 7 మందిలో ఒక ఆమె నిర్ణయమే చాలా అద్భుతంగా మారింది ఆమె జీవితం. ఎవరామె? కాదు, మీద 6 మంది నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఆ జీవితాలు బాగు కాలేదు. కానీ రూతు మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. అందుకే ఆమె ఎక్కడికి వెళ్ళింది? యేసుప్రభు వంశావళికి చేర్చబడింది కదండి. అసలు రూతు ఎవరండి? రూతు ఎవరు? ఒక మోయాబురాలు కదా. మోయాబు అంటే ఏంటి? మోయాబు అంటే శాపగ్రస్తమైన దేశము కదండి. మోయాబు వాళ్ళతో మాట్లాడకూడదు, మోయాబు వాళ్ళ సంఘానికి లోపలికి రానియకూడదు. వారితో మాట్లాడితే వాళ్ళు కూడా ఎవరవుతారంట? శాపగ్రస్తులు అవుతారని ద్వితీయోపదేశ కాండంలో ఉంది. మోయాబులు అంటురాని వాళ్ళుగా ఉన్నారు. అటువంటి కులానికి చెందింది ఎవరు? రూతు కదా. అటువంటి రూతుని దేవుడు ఏం చేశాడు? ఉన్నత స్థాయిలో హెచ్చించి యేసుక్రీస్తు వంశావళిలో రూతు యేసుకి ఏమవుతుంది? నాయనమ్మ. అంతేనా? నాయనమ్మ అవుతుంది కదా. మనం చూసుకుంటాం, బంధుత్వం చూసుకుంటే ఏమవుతుంది? రూతు యేసుకి నాయనమ్మ. యేసు ఎవరు? యూదుడు కదా. యూదుల యొక్క పట్టికలో ఎవరు చేర్చబడ్డారు? రూతు చేర్చబడింది. కారణం ఏంటంటే ఆమె తీసుకున్న నిర్ణయము బహు గొప్పది. చూద్దాం, మనం ఒకసారి చూద్దాం, ఒకసారి చదువుదామా? రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుదాం ఒకసారి. దినములందు దేశంలో కరువు కలగగా యూద బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళాడు. చాలండి. ఇప్పుడు నయోమి కదా. నయోమి ఏం చేసింది? ఏం విడిచిపెట్టింది? బెత్లెహేము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది?
మోయాబుకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబుకి వెళ్ళింది కదండి. చూడండి, ఇప్పుడు బెత్లెహేము మోయాబు కదా. నయోమి ఏది విడిచిపెట్టింది ఇక్కడ? బెత్లెహేమా మోయాబా? బెత్లెహేము ఎక్కడ ఉంది తెలుసా మీకు? బెత్లెహేములో ఎవరు జన్మించారు? యేసు జన్మించారు. బెత్లెహేము ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. యెరూషలేము క్యాపిటల్ ఒకప్పుడు బెత్లెహేము అంటే కదా. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు కూడా బెత్లెహేము చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దేశం కదండి. కనుక బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు కదండి. ద బ్రెడ్ ఆఫ్ హౌస్ అంటే మీకు సమృద్ధి అయిన ఆహారం దొరికే స్థలము. ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎదికి వెళ్ళిపోయింది నయం. ఇప్పుడు మోయాబు అంటే శాపగ్రస్త దేశానికి వెళ్ళిపోయింది కదండి. ఇది నయోమి తీసుకున్న సొంత నిర్ణయము కదండి కదా. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది అండి? మన జీవితం ఎంతో నష్టపోతాము. మన జీవితం ఎంతైనా నష్టపోతాము. ఎప్పుడు కూడా మన సొంత నిర్ణయాలు మనము తీసుకోకూడదు. అలా తీసుకున్న వాళ్ళు కొంతమంది చూపిస్తారు బైబిల్లో. ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు కదండి. చూద్దాం, అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి అని మనందరూ తెలుసు కదండి. కానీ ఇప్పుడు ఏమైందంటే కరువు వచ్చింది. ఎక్కడ కరువు వచ్చింది? కానాన్లో కరువులో వచ్చింది, తెలుసు కదండి. ఇప్పుడు దేవుడు చెప్పాడు కొమ్మన్నాడా? అయ్యా కరువు వచ్చింది వెళ్ళిపోన్నాడా? లేదు. రెండు నేను నిన్ను పోషిస్తాను, నీకు ఆహారము ఇస్తాను అంటే అబ్రహాం ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఎడికి వెళ్ళాడు అబ్రహాము? ఐగుప్తుకి వెళ్ళాడు. ఎడికి వెళ్ళాడు? ఐగుప్తు అంటే ఏంటి? ఈ లోకానికే సాదృశ్యం. ఈ లోకంలో ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఇంకా లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడబ్బం కదండి. ఈ లోకంలో ఉన్నాయి. అబ్రహాం ఏం చేయాలి? ఆగాలి కదా. అక్కడ ఆగి ప్రభు కరువు వచ్చింది, ఆహారం దేవుడు ఇస్తాడు. కానీ నిలబడకుండా ఏం చేశాడు అబ్రహాము? తట్టుకోలేక ఈ భారం ఎక్కువైపోయిందని తట్టుకోలేక ఏం వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు కదా. మనం ఒక్క తప్పు చేస్తే ఏం చేస్తామంటే తప్పు మీద తప్పు మనం ఇంకా చేస్తుంటాం కదా. ఈరోజు ఒక పిల్లవాడు 10 రూపాయలు దొంగతనం చేశాడు అనుకోండి, రేపు ఏం చేస్తాడు పిల్లవాడు? 100 రూపాయలు దొంగతనం చేస్తాడు. అలా ఏమవుతుంది? డబ్బు ఆశ పెరిగి ఇంకా ఎక్కువ దొంగతనానికి అలవాటు పడతాడు కదండి కదా. 10 రూపాయలు సరిపోద్దా? అమ్మ రేపు 100 రూపాయలు కొట్టి దొంగతనం చేస్తే ఇంకా బాగుంటుంది, 1000 రూపాయలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని ఏం చేస్తాడు? అలాగా డబ్బు మీద ఏమవుతుంది? ఆశ పెరిగి దొంగతనం చేయడానికి ఇంకా ఎక్కువగా అవకాశం. అబ్రహాం ఏం చేశాడు? ఒక తప్పు వల్ల ఎన్నో తప్పులు కొని తెచ్చుకున్నాడు. అబ్రహాం చేసిన తప్పు ఈనాటికి ప్రపంచం ఏమవుతుంది? ప్రపంచం ఇప్పటికి కూడా అల్లకల్లం అవుతుంది. ఆనాడు చేసిన తప్పు నిర్ణయం, అబ్రహాం చేసిన పొరపాటు ఈనాటికి ఏమవుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరికి? పాలస్తీనాకి ఇజ్రాయెల్ యుద్ధం. ఇది ఆనాడు చేసిన అబ్రహాం పొరపాటే ఈనాడు మనము చూస్తున్నాం కల్లారా కదండి. ఏం చేశాడు? ఐగుప్తు వెళ్ళిపోయాడా? ఐగుప్తు వెళ్ళాక ఇంకో అబద్ధం మాట్లాడు. ఏంటి అబద్ధం? నా భార్యని చెల్లి అన్నాడు. ఇది ఇంకో తప్పు, అవునా కదా. ఒక పొరపాటు వల్ల ఇంకో పొరపాటు ఏమవుతుంది? పెరుగుతా పోయింది. కారణం ఏంటంటే ఇదంతటికి సొంత నిర్ణయము. సొంత నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది అంటే నీవు పరిణామాలు ఎదుర్కొంటావు కదా. దాని తగ్గట్టు నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఇప్పుడు ఏం చేశాడు అబ్రహాము? భార్యని ఏమన్నాడు? చెల్లి అన్నాడు. అనగానే అయిపోయిందా పని? కాలేదు. ఆ ఐగుప్తురాయికి ఏమొచ్చింది? రాత్రి కల వచ్చింది. కల వచ్చి ఏమన్నాడు? అయ్యేది తప్పు. ఆయన ఎవరు? ఆమె ఎవరు? అబ్రహాము భార్య. అనగానే రాజు భయపడి తిరిగి అబ్రహాముకు అప్పు చెప్పాడు. అయిపోయింది పని. ఇప్పుడు అబ్రహాం వెళ్ళిపోవాలి కదా. పోతూ మరొక తప్పు చేశాడు. ఏంటా తప్పు తెలుసా మీకు? పోతూ ఎవరు తెచ్చుకున్నాడు? హాగర్ తెచ్చుకున్నాడు. కొంప మునిగిపోయింది. ఆగర్ వల్ల ఏమైంది? ఇంకో సంతానం బయటకు వచ్చింది. వాళ్ళెవరు? ఇష్మాయిల్ సంతానం వచ్చింది. ఇప్పుడు మనకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ? పాలస్తీనా, ఇజ్రాయెల్. చూసారా? ఒక్క తప్పుడు ఆలోచన వల్ల, ఒక సొంత నిర్ణయం వల్ల ఎన్ని పరిణామాలు చూసారా? కారణం నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో అబద్ధం ఆడేశాడు. అబద్ధం ఆడితే వస్తూ ఆగర్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాడే ఉన్నాడా? మనతో సంతానం. చూసారా ఎంత ఘోరం జరిగిందో కదా. కనుక ఒక సొంత నిర్ణయం వల్ల ఏం జరుగుతుంది? మన జీవితంలో గొప్ప పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అబ్రహాము చేసిన యొక్క చిన్న పొరపాటే కావచ్చు కదా. ఒక నిర్ణయం చిన్నదే కావచ్చు, కానీ అది ఏమవుతుంది? రాను పెద్దగా ఏమవుతుంది? పెద్ద బాంబుగా వెళ్తుంది. అబ్రహాం అదే చేశాడు. పేరుకేమో విశ్వాసం తండ్రి, మనం కాదనలేదు. కానీ ఏమన్నాడు? చిన్న కరువు వస్తే ఏం చేశాడు? తట్టుకోలేకపోయాడు
కదా. మన జీవితాల్లో కలుగు రాదా? మన జీవితాల్లో కష్టాలు రావా? మన జీవితాల్లో ఎప్పుడు సుఖమేనా? కాదు. సుఖ దుఃఖాలను దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. సుఖ దుఃఖాలు ఎప్పుడు జతపరచని దేవుడు కదా. రోమా 8:28 ఏముంది చదువుతారా? అక్కడ మాట చదవండి. రోమా 8:28లో సమకూడి జరుగుతుందంట కదా. సమస్తమును కదా, మన కష్టాలు నష్టాలు బాధలు ఏదైనా సరే అన్నీ కూడా ఏంటంట సమకూడి కదా. దేవుని ప్రేమించు వారికి ఆయన అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అంట. చూసారండి కదా. క్రైస్తవులు నాకు శ్రమలు ఉండవా? ఉంటాయి. కష్టాలు శ్రమలు బాధలు అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు డబ్బులు ఉండవు, కొన్నిసార్లు అందడానికి అన్నం ఉండదు కదా. పరిచర్యలో ఎన్నో శ్రమలు ఆటంకాలు ఉంటాయి. కానీ ఏం చేయాలి? నిలబడాలి. ఏం చేయాలి? నిలబడాలి, కానీ పారిపోవద్దు. అబ్రహాం ఏం చేశాడు? పారిపోయాడు. అయ్యి బాబాయ్ అమ్మో ఇంత కరువా, ఇక నాకు ఇక్కడ ఉంటే చచ్చిపోతాను, నీళ్లు అన్నం లేదని ఏం చేశాడు? దెబ్బకు పారిపోయాడు. కానీ పారిపోయిన తర్వాత ఏం పొందుకున్నాడు? పరిణామాలు పొందుకున్నాడు. రకరకాల పరిణామాలు కదా. అబద్ధం ఆడటం కదా, ఎంత ఘోరం కదా. అబ్రహాం అబద్ధం ఆడడం అనేది చాలా తప్పు కదా. అబద్ధాన్ని జనకుడు ఎవరు? సాతాను కదండి. సాతాను అబద్ధాన్ని జనకుడు. అటువంటిది ఏమైంది? అబ్రహాము అబద్ధం ఆడేశాడు కదా. తర్వాత ఆధారం తెచ్చేసుకున్నాడు. ఈ విధంగా పాపం మీద పాపము ఏమైంది? పెరిగిపోయి ఏమైంది? ఈనాడు ఒక సంతానం ఏర్పడింది, ఇష్మాయిల్ సంతానం. కారణం ఎవరు? అబ్రహాం. సొంత నిర్ణయం కదండి. కానీ సొంతను తీసుకుంటే ఏమవుతుంది? నీ జీవితంలో ఎంతైనా నష్టపోతావు. విశ్వాసం ఏం చేయాలంటే నిలబడాలి. నిలబడి గోజాడు దేవుడు కొరకు, అడుగు, దేవుడు ఇస్తాడు నీకు కదా. అబ్రహాం పిలిచిన దేవుడు పోషించలేడా కదా. ఆకాశ పక్షుల కంటే మనము శ్రేష్ఠము కాదా అంటాడు దేవుడు కదా. అబ్రహాం పిలిచిన దేవుడు పోషించలేడా? కరువైనా సరే, కాటకమైనా సరే, ఎంతమంది ఇబ్బంది వచ్చినా సరే దేవుడు పోషించే సమర్థుడు. కాకపోతే మనము నిలబడుతున్నామా పారిపోతున్నామా ప్రశ్నించుకోవాలి కదా. మన జీవితంలో రెండుసార్లు పారిపోతాం కదా. ఇక్కడ ఉద్యోగం లేదు, దుబాయ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమీ లేదు, అమెరికా వెళ్ళిపోదాం. ఏమండి అక్కడ లేవా కష్టాలు? అక్కడ కష్టాలు ఉంటాయి. ఆవిడ ఇది కొంతకాలం తర్వాత జీతాలు తప్పుకోలేక, ఆ ఖర్చు తప్పుకోలేక అక్కడ ఆత్మహత్య చచ్చిపోతాం కదండి. ఇక్కడ ఎంత బాగుంటుంది, చక్కటి పంటలు పైర్లు చక్కగా ఎంత బాగుంది, చక్కగా తల్లిదండ్రులు చూసుకుంటే ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటుంది కదా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడో దేశాలకు వెళ్ళిపోతారు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు, కానీ జీవితంలో చాలా నష్టపోయే వాళ్ళు ఉన్నారు కదా. కనుక చూద్దాం. ఇప్పుడు అబ్రహాం చూసాం కదా. ఇంకొకరు చూద్దాం. ఇప్పుడు తీసుకుందాం యాకోబు కదా. యాకోబు ఎంతమంది తెలుసు? తెలిసిన యాకోబు ఎవరు కొడుకు? యాకోబు ఎవరు కొడుకు? ఇస్సాకు కదా. యాకోబుకి ఎంతమంది పిల్లలు? యాకోబుకి ఎంతమంది? 12 మంది. 13 పాప కదా, అమ్మాయి కొడుకు కదా. కనుక ఇప్పుడు దేవుడు యాకోబుకి ఏం చెప్పాడంటే పద్మనాభంలో ఉండమన్నాడు. ఎక్కడ ఉండమన్నాడు? మీకు తెలుసు, బైబిల్లో చదివితే అర్థమవుతుంది. నేను సింపుల్గా వెళ్ళిపోతాను, సమయం లేదు కాబట్టి. దేవుడు ఏమన్నాడు యాకోబుతో? నువ్వు పద్మనాభం ఉండయ్యా అన్నాడు. వాడు ఏం చేశాడు? షేకేల్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? షేకేల్కి వెళ్ళి మెల్లగా మకా మార్చాడు. మార్చగానే వాళ్ళ అమ్మాయి పేరు తెలుసా? దీనా. ఆమె చేసింది ఆ పక్కన ఊరు చూద్దామని వెళ్ళింది. ఏం చూద్దామని వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏమైంది? ఆ రాజు కుమారు ఏం చేశారు? మానభంగం చేసేసారు. ఏం చేశారు? అమ్మాయిని మానభంగం చేశారు. ఎంత ఘోరం కదండి. దీని కారణం ఎవరు? యాకోబు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయము. దేవుడు చెప్పాడు 16 ఉండయ్యా అంటే ఏం చేశాడు? యాకోబు మెల్లగా షేకెంకి వెళ్ళిన తర్వాత ఏమైంది? వాళ్ళ అమ్మాయి పక్క ఊరికి వెళ్ళింది, చూద్దామని వెళ్ళింది. వాళ్ళు ఊరుకున్నారా? దినాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మానభంగం చేసేసారు కదా. తర్వాత ఏం జరిగింది? మానభంగం చేసిన తర్వాత ఊరుకున్నారా? వాళ్ళందరం కూడా ఏం చేశారు? ఆ ఊరి మీద పడి అందరం చంపాడేశారు. చూసారా? ఒక తప్పు చేయడం వల్ల ఇంకో తప్పు ఏమైంది? జత అయింది. ఆ విధంగా సొంత నిర్ణయాల వల్ల ఏమవుతుంది? తప్పు జరిగిపోతా ఉంది కదా. సొంత నిర్ణయం ఎప్పుడు మనము తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది? మనం తప్పకుండా ఆ పరిణామాలు మనము ఎదుర్కోవాలి. ఏదైనా సరే దీని మీద ఆధారపడాలి. దేవుడు చెప్పినప్పుడు మనం వినాలి. వినకపోతే ఏం చేస్తాం? మనం పరిణామాలు పొడి తెచ్చుకుంటాం. దేవుడు చెప్పాడు ఆదాంకి అన్ని తినమన్నాడు, కానీ ఒక పండు మాత్రము. కానీ వాళ్ళు విన్నారా?
వినలే, తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది? పరిణామాలు ఏమొచ్చాయి? ఒక మనిషి ద్వారా పాపము, పాపం ద్వారా మరణము, ఏమైంది? లోకమందడికి మనం మనందరికి వచ్చేసింది. చూసారా? కారణం ఏంది? సొంత నిర్ణయం. దేవుడు మొత్తుకొని చెప్పాడు, అమ్మా అన్ని తిను, కానీ ఒక పండు మాత్రము జోలికి వెళ్ళొద్దు అని చెప్తే మనం ఏం చేశాడు? ఆదాము ఏం చేశాడు? అనవసరంగా ఏం చేశాడు? పండు ముట్టాడు, తిన్నాడు, తర్వాత భర్తకిచ్చాడు. ఏమైంది? పాపం వచ్చేసింది లోకంలో కదా. అంతవరకు మరణం లేదు, మరణం వచ్చేసింది. అదొక శాపం లేదు, శాపం వచ్చేసింది కదా. కారణం ఏంటంటే సొంత నిర్ణయం వల్లనే మనం ఇవన్నీ మనం ఏం చేస్తామో కొని తెచ్చుకుంటున్నాం. కనుక నయం ఏం చేసింది? సొంత నిర్ణయం తీసుకుంది కదండి. మంచి రొట్టెల ఆహారం కదా, రొట్టెలు దాన్ని ఇల్లు ఇచ్చిపెట్టి శాపం దేశానికి వెళ్ళిపోయింది నయోమి. మోయాబులో ఏముందండి? ఆ దేశానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే కరువు వచ్చిందంట. ఎక్కడ? బెత్లెహేం వస్తుందండి కరువు. అందరి జీవితాల్లో కరువు వస్తుంది, కానీ ఎప్పుడు కరువు ఎప్పుడు ఉండదు. దాని వెనుక మేలు ఉంటుంది. ఎందుకు కరువు వచ్చింది తెలుసా మీకు? ఎందుకు కరువు వచ్చిందంటే న్యాయాధిపతులు కాలంలో ఏం జరిగింది? అందరూ కూడా పాపం చేశారు, ఎవరు దాని వల్ల వెళ్ళిపోయారు. దేవుడి దృష్టికి బహు ఘోరంగా వాళ్ళు పొరపాటు చేశారు. ఎవరు? న్యాయాధిపతులు, ఇజ్రాయేల్. కానీ కరువు వచ్చింది. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ కరువులను దేవుడు వేడుకుంటే ఆ దేవుడికి వస్తే తిరిగి కరువు తీసేస్తాడు కదా. కనుక కరువు వచ్చిందని, బాధ వచ్చిందని కదా చాలా మంది ఏం చేస్తారంటే, మా తాతగా చెప్పేవారు అన్నమాట. తాతగారు ఒక ఆమె ఇట్లే అంట. ఒక ఆమె ఏం చేసిందంటే, ఏదే ఆమె దేవుడితో చూస్తే ఎప్పుడు చూసినా మాకు మా ఇంట్లో మా అబ్బాయి చనిపోయాడు, మాకు ఇప్పుడు శాపాలు వస్తుందని దేవుడు చుడుతుందంట. ఎవరామె? ఒక ఆమె అంట చర్చలో తిట్టి మట్టి తిట్టి గాలి పోసిందంట దేవుడి మీద. మట్టి ఎవరు పడింది? ఆ మీద పడింది. అవునా కదా? కానీ సార్ దేవుడు మనం దూషిస్తూ ఉంటాం. దేవుడు చేశాడు, దేవుడు చేశాడు. దేవుడు ఎప్పుడు మనకు మేలు కొరకే చేస్తాడు. ప్రతి కీడునికి ఏముంది? మేలు ఉందంటాడు. దేవుడు నీకు కలుగచ్చండి ఏంది? నీకు ఒక పరీక్ష పెట్టాడనమాట. నీకు ఒక పరీక్ష. ఆ పరీక్షలో పాస్ కావాలి. దేవుడు ఎందుకు పరీక్ష పెడతారంటే, దేవుడు చూస్తాడు విశ్వాసంలో ఎంత పరిమాణం ఉంది, విశ్వాసం పరిమాణం ఎంత కదా. విశ్వాసంలో పరిమాణాలు ఉంటాయి. అవన్నీ ఎంత విశ్వాసము, అల్ప విశ్వాసము, అమూల్య విశ్వాసము కదా, గొప్ప విశ్వాసము, రకరకాల విశ్వాసము, పరిణామాలు. అబ్రహాంకు పెట్టాడు దేవుడు, పరీక్ష పెట్టాడు. అయ్యా కరువు వచ్చింది, ఉంటావా పారిపోతావా? అదేంటి? ఒక పరీక్ష. పారిపోతే నీకే నష్టం, ఉంటే దేవుడిని బలపరుస్తాడు. అది నీ చేతిలో ఉంది. అలా కాదండి కదా, అది మన చేతిలో ఉంది. దేవుడు అన్నీ చేశాడు, కానీ ఆలోచన విధానం మన చేతిలో పెట్టాడు. నువ్వు ఆలోచించుకోవాలి, ఏది రైతు ఏది రాదు, ఏది మంచి చెడు ఆలోచించుకుంటే దేవుడు తప్పం చేస్తాడు కదా. అన్ని ఇచ్చి అన్ని తెలుసుకోవచ్చు, మనం ఏం చేస్తాం కదా. ఆలోచన మనకేముంది? ఏమంటా మనకేమంటా? మనకు జ్ఞానం ఉంది, ఆలోచన శక్తి ఉంది, ఆలోచించే జ్ఞానం ఉంది. కనుక అబ్రహాం ఏం చేశాడు? సొంత నిర్ణయం వల్ల పరిణామాలు వచ్చాయి. ఇప్పుడు యాకోబు వల్ల ఏమొచ్చింది? యాకోబు వల్ల ఏమొచ్చింది? కూతురు జీవితంలో నష్టపోయారు. దీనికి కారణం ఏంది? యాకోబు చేసిన ఒక తప్పుడు నిర్ణయాలు కదా. చూద్దాం, ఇంకో వ్యక్తి చూద్దాం. ఇంకో వ్యక్తి వీళ్ళు ఎంతమంది తెలుసు? గేహజీ పేరున్నారా? గేహజీ ఎవరు? ఎలీషా దగ్గర సేవకుడు కదా, మంచి సేవకుడు. ఎలీషా తర్వాత ఎలీషా లాంటి వాడు అంతటి గొప్ప ఎదగడానికి తయారు కావాల్సిన గేహజీ జీవితంలో ఏమైంది? భ్రష్టు పట్టిపోయింది కదా. తరతరాలు ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. కారణం ఏంది? ఒక తప్పుడు నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం అంటే, నయమా దగ్గర ఉన్న బట్టలు, బంగారం తెచ్చుకొని ఎక్కడ దాచుకున్నాడు? తన ఇంట్లో దాచుకున్నాడు కదా. తప్పు కదా అది కదా. పైగా ఏం చేశాడు? మన అబద్ధం ఒకటి. ఎలీషా అడిగాడు, గేహజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా అన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నీతో కూడా ఆత్మ రాలేదా? చూసారండి, ఎలీషా దగ్గర పెరిగిన వాళ్ళు మంచి వ్యక్తి, కానీ ఏం చేశాడు? తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. తెలియకుండా పరిగెత్తికి వెళ్ళాడు. ఎవరికి? నయమాన్ దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? బంగారం బట్టలు తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నాడు. చూసారండి, చూసారా? ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఏ శాపం కొని తెచ్చుకున్నాడు? జీవితాంతము కుష్ఠరోగం. తన వల్ల తన భార్యకి, పిల్లలకి, తన తరాలకి ఏమొచ్చింది? ఒక కుష్ఠరోగం అంటే మామూలు ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే అది భయంకరమైన వ్యాధి. అలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలి? గవిని బయట పెడతారన్నమాట. ఇంట్లో నానేయకూడదు, వాళ్ళ గాలి కూడా సోకకూడదు ఇతరులకి. అటువంటి పాపరోగం అని కదా. అటువంటి ఆ రోగంతో శాపం తీసుకున్నాడు. ఎవరు? గేహజీ కదా. చాలా తరతరాలు వచ్చేసింది కదండి. కారణం ఏంటంటే ఒక సొంత నిర్ణయము. ఏంటంటే ధనాపేక్ష కలిగింది. ఏం పెరిగింది?
ధనాపేక్ష. వెళ్ళాలి, డబ్బు తెచ్చుకోవాలి, బంగారం తెచ్చుకోవాలి, దాచుకోవాలి కదండి. అది దేవుని యొక్క ఆలోచన కాదు. మన సొంత ఆలోచన వల్ల ఏం చేస్తాము? పొరపాట్లు చేస్తాము, దారికి పోతాము. దేవుడు చేస్తాడు, మన శాపానికి గురవుతాం కదండి. కనుక విహాజీ సొంత నిర్ణయం వల్ల ఏం చేశాడు? తరతరాలు శాపం తెచ్చుకున్నాడు కదండి. ఇప్పుడు నయోమి ఏం చేసింది? ఆమె కూడా పారిపోయింది కదా. చూద్దాం, ఇంకొక వ్యక్తి మనం చూద్దాము. ఆకాన్ గురించి ఉన్నారా మీరు? ఆకాన్ ఎవరు? ఆకాన్ కదా, ఇజ్రాయెల్ సైన్యములు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కదా, గెలవాలా ఓడిపోవాలన్నది దేవుడు నిర్ణయిస్తుంటాడు కొన్నిసార్లు కదండి. గెలవాలనుకోండి, వీళ్ళు ఎలా ఉండాలి? వీళ్ళు యథార్థంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, ఎటువంటి పొరపాటు ఉండకూడదు. యుద్ధానికి వెళ్తేప్పుడు వీళ్ళు కట్టులు ఉంటే జయం వీళ్ళదే, వీళ్ళ పొరపాటు ఉంటే ఓడిపోతాం. ఆ ఓడిపోతే కారణం ఎవరో తెలిసిపోతుంది బయట వెంటనే. కానీ ఇజ్రాయెల్ ఒకసారి ఓడిపోయారు. కానీ యుద్ధం ఓడిపోతే కారణం ఏది? ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం. ఏం చేశాడు తను? ఏం చేశాడు? బంగారం తెచ్చుకొని ఎక్కడ దాచుకున్నాడు? తన గుడారంలో దాచుకున్నాడు. ఎవరు? ఆకాన్. కానీ ఆ విషయం ఎవరికి తెలియకుండా దాచించాడు కదా. తెచ్చుకున్న తర్వాత ఏమైంది? వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు దేవుడున్నాడు, మీలో ఒకడు తప్పు చేసి ఉన్నాడు. ఏంటంటే ఒకడు తెచ్చుకొని దాచుకున్నాడు బంగారం కదా. అయితే ఏమైంది? ఘోరమైన పరిణామం తీసుకున్నాడు. ఏంటి ఆ పరిణామము? ఏం చేశాడు? తీసుకెళ్ళి మొత్తం కుటుంబం తీసుకెళ్ళి ఇక్కడ రాళ్ళతో కొట్టి చంపమన్నాడు దేవుడు. సరే, సొంత నిర్ణయం కదండి. ఏమైంది? శిక్ష ఏమొచ్చింది? రాళ్ళతో కొట్టి మొత్తం కుటుంబంగా రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు కాదండి. సొంత నిర్ణయం వల్ల వారు పొందిన శిక్షలు, శాపాలు చూసారా. కనుక సొంత నిర్ణయము మళ్ళీ ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం, మన వద్దాం, మళ్ళీ రూతు గ్రంథానికి వద్దాం. రూతు గ్రంథంలో ఇప్పుడు నయోమి ఏం చేసింది? రొట్టెలు ఇడిచిపెట్టింది కదండి. ఇడిచిపెట్టి ఎందుకు వచ్చింది? మోయాబుకు వచ్చింది, శాపగ్రస్తుల దేశానికి వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఆమె ఏం నష్టపోయింది? భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. అవునా? ఆ గోరు మిలిగారు, ఇంకా 2 కోడలు మిలిగారు. అంతేనా? సమస్తం పోయింది, 2 కోడలు మాత్రము వెలిగి ఉన్నారు. అదే దానికి ఏమీ లేదు కదండి, పోగొట్టుకుంది. తర్వాత ఏం చేసిందామె? కష్టాల్లో పడిపోయింది. సార్, ఒక సొంత నిర్ణయం వల్ల ఏం చేసుకుందామే? భర్తను పోగొట్టుకుంది కదా, ఎల్కానా పోగొట్టుకుంది, వారు పిల్లలు 2 కుమారులు పోయారు, ఓళ్ళు కోడలు 2 మిలిగారు కదండి. ఆమె జీవితము ఒంటరి జీవితం అయిపోయింది. ఎవరు కూడా ఆమెను ఆదరించేవారు లేదు. కొంతకాలం తర్వాత ఏమైంది? ఓర్పా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా. ఇక అంటది మాట, నువ్వు కూడా ఎందుకు, మీరు బాగా ఎవరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, వెళ్ళి పెళ్లి చేసుకోమంటే ఎవరు వెళ్ళిపోయారు? ఓర్పా వెళ్ళిపోయింది. ఎవరు మిగిలిపోయారు? రూతు మాత్రం మిగిలిపోయింది కదా. ఇప్పుడు నయోమి జీవితం ఏమైంది? ఒంటరి జీవితం అయిపోయింది. ఎవరు ఆదరించేవారు లేదు. దేశం కానీ దేశానికి వచ్చింది కదా. తర్వాత రెండో భాగం ఏం చూస్తుంటే మనము ఇప్పుడు నయోమి తన తప్పును తెలుసుకుంది. రెండో భాగం ఏంటంటే, మొదటి భాగంలో సమస్తమును పోగొట్టుకుంది. కారణం ఏంటంటే సొంత నిర్ణయాల వల్ల సమస్తం పోగొట్టుకుంది. రెండో భాగం ఏం చేస్తామంటే తన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చిందట. తిరిగి ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఎక్కడికి వచ్చింది? బెత్లెహేంకి వచ్చిన తర్వాత అందరూ అంటారంట, అదే ఈమె నయోమి కదా, ఈమె నయోమి కదా, ఈమె నయోమి కదా అని అందరూ అంటున్నారంట ఊర్లో. అవునా కదా? మనం ఊరికి వెళ్ళిపోయామండి, ఈ ఊరికి వస్తే అందరూ గుర్తుపడతారుగా. ఏమంటారు? అరే ఈమె మనూరామే అంటారు అందరూ అంటారు కదా. అంటే మా అమ్మాయి భర్త వెళ్ళిపోయాడంట, పిల్లలు వెళ్ళిపోయాడ, ఊరంతా వెళ్ళిపోతారు కదా. చిన్న గ్రామాల్లో చిన్న విషయమైనా ఊరంతా వెళ్ళిపోతారు, వెంటనే వెళ్ళిపోతారు. అవునా కదా? ఆమె చేసిన వాళ్ళు తిరిగి బెత్లెహేంకి వచ్చింది. రాగానే అందరూ ఏమంటారు? అరే ఈమె నయోమి కదా, భర్త పోయారు, పిల్లలు పోయారు అని అందరూ ఏమంటారు? గుసగుసలాడుతారంట. అప్పుడు నయోమి ఏమన్నదంటే, సార్ నన్ను నయోమి అనొద్దు, ఏమనాలి? మారా అంటే అర్థం ఏంటి? చేదు. అంటే తాను చేదు అనుభవాన్ని పొందింది. ఎక్కడ? మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె జీవితం ఏమైపోయింది? ఏమైనా జీవితము చేదైపోయింది కదండి. చేదు నీరు తాగుతాం మనము, ఏదో చేదు వస్తు తినగలం మనము. నోటికి చేదుగా ఉంటే పాడేస్తాం, తినలేము కదా. తీయమంటే బాగా తింటాం, చేదైతే పాడేస్తాం కదా. కానీ ఆమె జీవితం ఏమైపోయింది? ఇప్పుడు ఆమె జీవితము చేదు బతుకైపోయింది. ఎక్కడ? మోయాబులో
అయితే ఆ మోయ ఉన్నప్పుడు తెలుసుకుంది, బెత్లెహేంలో కరువు పోయింది, రొట్టెలు బాగా దొరుకుతుంది తెలుసుకుంది. మళ్ళీ ఏమైంది, మళ్ళీ బెత్లెహేంకి వచ్చేసింది. అప్పుడు అందరూ ఏమంటారు, మారా మారా అంటే ఆమె నాకు మారా అనకండి. నయం అంటే అర్థం ఏంటి తెలుసా? నయం అంటే మధురము కదండి, మధురము తీయనిది అంటారు. కానీ ఇప్పుడు జీవితం ఏమైపోయిందా అనేది చేదైపోయింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ వ్యతిరేకం వచ్చిందో అందరూ అంటున్నప్పుడు ఆమెకి ఏమైంది, ఆమె మాట అంటది, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటుంది. దేవుడు అన్యాయం చేస్తాడా మనకు? దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? చేయడు. మనం కొని తెచ్చుకుంటాం చాలాసార్లు. దేవుడు చెప్పాడు నాయన్ని పొమ్మని మయాకి? దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పాడు ఇక్కడే ఉండమ్మా అన్నాడు, నేను పోషిస్తాను. బెత్లెహేమంటేనే రొట్టెలే ఇల్లు కదా. కరువు ఉంటుంది, 2 రోజులు 3 రోజులు ఉంటుంది, జీవితాంతం ఉంటుందా కరువు? ఉండదు. 2 రోజులు 3 రోజులు దేవుడు పెడతాడు. నీకు విశ్వాసం పరీక్ష కోసం పెడతాడు. విశ్వాసం ఎగితే నీకు మళ్ళీ ఆహారం పెడతాడు దేవుడు. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే సొంత జ్ఞానం చేసుకొని మనమే కొని తెచ్చుకుంటాము. పైగా మనం చేస్తామంటే దేవుడి మీద నిందేస్తాం. ఎవరి మీద? దేవుడి మీద. ఇప్పుడు ఆమె అంటుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటుంది. కానీ దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. కానీ ఆయన పెట్టిన ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలని ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు? విశ్వాసం పరీక్ష పెడతాడు. ఆ విశ్వాసం ఏం చేయాలి? గెలవాలి. కనుక చేదు అనుభవం పొందిన నయోమిగా చూస్తున్నాం 2వ భాగంలో కదండి. కనుక 3వ భాగం చూద్దాం. 3వ భాగం చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కోడల్ని బంగారు బాటకు బాట వేసే నయోమి. ఎవరు కోడలు ఇక్కడ? ఎవరండి? రూతు ఒక జీవితానికి ఏమేసినామే? ఒక బంగారు బాట వేసింది. ఏమేసింది? బంగారు బాట. అంటే ఏంటంటే నయోమి ఏం చేస్తుందంటే తప్పు తెలుసుకుంది, వ్యతిరేకం వచ్చేసింది. ఇప్పుడు ఎవరు గురించి ఆలోచిస్తుంది? కోడల గురించి ఆలోచిస్తుంది కదండి. అసలు అత్త కోడల అనుబంధం అంటే ఏంటో మనం ఇక్కడ చూడొచ్చు కదా. చాలా మంది కుటుంబాల్లో అత్త కోడలు సమాధానం ఉంటారా? చాలా కుటుంబాలు ఉంటారు కదా. అత్త కోడలు ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అత్తను కొడదామా, అత్త కోడలు కొడదామా అని చూస్తూ ఉంటారు. ఎంతసేపు కూడా అత్త కోడల మీద పెత్తనం కదండి, అంటే కోడలు అత్త మీద పెత్తనం. ఇది జరుగుతూ ఉంటుంది ప్రపంచం, మన భారతదేశంలోనే కాదు, వేరే దేశాలు ఉన్నది కానీ మన భారతదేశం మరీ ఎక్కువ. ఎంతసేపు ఏం చేయాలి? పెత్తనం, అధికారం చలాయించాలి కోడల మీద. అది కోడలు గట్టి ఉంటే అత్త మీద పెత్తనం చలాయించాలి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇద్దరు కలిసి సమాధానం ఉన్న రోజులు చాలా తక్కువ, సంతోషంగా గడిచిన రోజులు చాలా తక్కువగా, ప్రేమగా మాట్లాడిన రోజులు చాలా తక్కువగా, ప్రేమతో పలకరించిన రోజులు చాలా తక్కువ కదండి. కానీ అత్త కూడా అనుబంధం అంటే ఏంటో ఆదర్శ అత్త కోడలు అంటే వీరిద్దరే. ఎవరు? రూతు, నయోమి కదా. రూత్ అన్న మాట చాలా బాగుంటాయి. చూసారు అక్కడ మాట చదవండి. రూత్ అన్న మాటలు చాలా బాగుంటాయి. ఈ మాట చదువుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ మాట అంటే చూడండి, ఇక్కడ మాట ఉంది, చదుదాం. 17వ అధ్యాయంలో 16 చదుదాం, చాలా బాగుంటుంది. 16 చదుదాం. అందుకు రూతు రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటిగా నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇంకో చదవండి, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడను చేయను గాక నేను. చాలండి. చూసారా గొప్ప మాట? చూసారండి, ఎవరంటారు? కోడలు ఎవరితో అంటుంది? ఇటువంటి మాట చెప్పాలా ఈ రోజుల్లో? ఈ రోజుల్లో ఎవరు చెప్తారా? కోడలు అత్తతో చెప్తారా? అసలు ఎవరు మాట అంటారు, నీ దేవుడే. రూతు ఎవరంటే విగ్రహాల దగ్గర కదా. ఆమె ఎవరు? దేవుడు ఎవరో తెలియదు. ఆమె ఉంటుంది నీ దేవుడే నా దేవుడు ఉంటుంది కదా. ఎక్కడ పాతి పెట్టి అక్కడ పాతి పెడతా కదా. ఎక్కడుంటే నీ జనమే నా జనం కదా. చూసా, ఆమె కలుపుకుంటుంది కదా. పంజరాలు ఏం చేస్తుంది? తన యొక్క జనాన్ని కలుపుకుంటుంది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు కదా. మరణము తప్ప మన దేని వల్ల విడిచిపెట్టకూడదు. సరే, ఎంత గొప్ప మాట వస్తారా? సరే, అత్త కోడల అనుబంధం ఎంత గొప్పగా చూడండి. ఓర్పాయి చేసింది, విడిచిపెట్టి వెళ్ళిపోయి, నాకెందుకు లేదు, వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకుని బాగా బతుకోవచ్చు. ఆమె రాయబడలే. కానీ రూతు గురించి ఎందుకు రాయబడిందంటే ఆమె తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది. 7 మంది నిర్ణయాలు తీసుకున్నారు, అందరు ఎవరు లేదు. రూతు ఏం చేసింది? నిర్ణయం తీసుకుంది, నాకు వద్దు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, నాకు వయసు వెళ్ళిపోయింది. అవునా? 2 కుమారులు చనిపోయారు, భర్త చనిపోయారు కదా. కానీ వీళ్ళిద్దరు తిరిగారు. ఎవరిద్దరు? నయోమి. వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం తెలుసా? చాలా గొప్పది. కోడలేమో అత్త గురించి ఆలోచిస్తుంది, అత్త
కోడలు చాలా చేస్తుంది. ఇటువంటి బంధం ఉందా ఈ రోజుల్లో మన కుటుంబాల్లో? ఉందా? చాలా తక్కువ. ఎంతసేపు ఆ అత్త దూరం ఉంటే బాగుంటుంది, ఎంతసేపు కోడలు అత్త దూరం ఉంటే బాగుంటుంది, ఇలా అత్త అయినా సరే కోడలు బాగా పని చేయాలి, కష్టపెట్టించాలి, గిన్నె బట్టు ఉతకాలి, అన్ని అదే పనులు చేయించాలా. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వెట్టి చాకరీ చేయించుకున్న చాలా మంది ఉన్నారు. కోడల చేత వెట్టి చాకరీ పనులు చేసి చాలా మంది ఉన్నారు. ఎవరంటే కొట్టేవాళ్ళు ఉన్నారు కదండి, పెద్దలు చెల్లించే వాళ్ళు, గొడవలు సమస్యలు తెచ్చుకొని చాలా మంది ఉన్నారు కదండి. చాలా కుటుంబాలు మనం గమనిస్తాం. కానీ ఒక మంచి గురించి కదండి, అత్త మంచి గురించి, అత్త గురించి చక్కగా ఆలోచిస్తుంది ఎవరు? ఋతు. అత్త కూడా ఏం చేస్తుంది? అత్త కూడా ఋతు గురించి చక్కగా ఆలోచించి ఏం చేస్తుందంటే ఏమైనా సరే ఋతుకి ఏం చేయాలి? ఒక వివాహం చేసి ఆమె జీవితాన్ని మంచిగా బంగారు భవిష్యత్తు పాటేయాలని ఏం చేసింది? డిసైడ్ అయిపోయింది, నిర్ణయించుకుంది కదండి. ఈ రోజుల్లో చాలా తక్కువ ఇలాంటి బంధం కలిగిన వాళ్ళు కదా. అక్క కోళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు విధంగా అభ్యాతలు ఉన్నాయంటే ఆ కుటుంబంలో ఏముంది? పరలోకం ఉంది. అటువంటి కుటుంబంలో ఏముంటుందండి? పరలోకం ఉంటుంది. ఇటువంటి అక్క కోళ్ళ అనుభవం ఏ కుటుంబం కలిగి ఉన్నారో ఆ కుటుంబంలో ఏముంది? సాక్షాత్తు ఆ కుటుంబంలో ఒక పరలోకం అనుభూతి పొందొచ్చు. కానీ అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైతే అది నరకంగా భావించాలి కదా. కనుక చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది? ఇప్పుడు రూతు జీవితంలో బంగారు పాట వేసేసింది. ఎవరండి? వేసి ఏం చేసిందంటే అతని దగ్గర బంధు ఎవరు? బోయాజును పరిచయం చేసి వివాహం చేసేసింది. ఏం చేసింది? వివాహం చేసేసింది కదా. అది మనం 4వ భాగం చూసాం కదా. ఇప్పుడు 5వ భాగం చూద్దాం, చివరి భాగం. 5వ భాగం ఏంటంటే నిరాశలో నిరీక్షణ పొందిన నయోమి. 5వ భాగం ఏది? నిరాశ. ఆమె జీవితం నిరాశ కదండి కదా. మొదటి నుంచి కూడా నిరాశనే. భర్త పోయారు, పిల్లలు పోయారు, కోడలు పోయారు, ఒకే కోడలు పెరిగింది. ఆమె జీవితం అంతా ఏమైంది? నిరాశ నిరాశ నిరాశ. ఇప్పుడు ఆమె జీవితంలో గొప్ప నిరీక్షణ కలిగింది. ఏంటో నిరీక్షణ తెలుసా? ఆమె ఏం చేసింది? తన మనవంతో ఆడుకుంటుంది. ఎవరా మనవాడు? ఎవరు మనవాడు? ఓబేదు కదా. సమస్త కోరుకున్న ఆమె ఎవరో నిరీక్షణ కలిగింది? రూతు వివాహం జరగడం, వాళ్ళకు బాబు పుట్టడం, ఆ బాబు పేరు ఓబేదు. ఆ ఓబేదు తెచ్చుకొని ఆడుకుంటుంది. ఇప్పుడు ఎవరు? నయోమి. చూసారా, అన్ని ఓడుకుంది. కానీ చివరికి ఏం తెలుసుకున్నామే? తప్పును తెలుసుకొని తిరిగి వచ్చింది. దేవుడు ఆమె చేశాడు, బలపరిచాడు, ఆదరించాడు, దీవించాడు. చేతిలో ఎవరు పెట్టాడు? ఒక మనవని పెట్టాడు కదా. ఇది రూతు గ్రంథం దేనికి సాదృశ్యం అంటే పడిపోయి తిరిగి లేచిన విశ్వాసికి సాదృశ్యం. విశ్వాసం పడిపోతాం అందరం కదా, కామనే కదా. మన అబద్ధాలు ఆడమా? అబద్ధాలు చెప్తాం. పొరపాటు చేయమా? పొరపాటు చేస్తాం. తప్పు చేయమా? తప్పులు చేస్తాం. కానీ ఏం చేయాలి? తిరిగి మన దేవుడి దగ్గరికి రావాలి. వచ్చి మన తప్పులు ఒప్పుకుంటే ఏం చేస్తారైనా? బలపరుస్తాడు, జీవిస్తాడు. మన తప్పులు క్షమించి తిరిగి బలపరుస్తాడు. అదే మనం చూస్తున్నాం కదా. నయోమి జీవితంలో నయోమి పొరపాటు చేసింది, తప్పులు చేసింది, పారిపోయింది. కానీ తన తప్పులు తెలుసుకొని తిరిగి వచ్చింది. దేవుడు చేశాడు, ఆమెను గొప్పగా దీవించాడు కదా. జీవితంలో సమస్య పోగొట్టుకున్నా మళ్ళీ ఏమొచ్చింది? మంచి అల్లుడు దొరికాడు. మంచిగా మనవడు పట్టుకుని ఆమె జీవితంలో ఇప్పుడు గొప్ప నిరీక్షణ ఆమె జీవితం దేవుడు తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే ఆమె తిరిగి వచ్చింది. మనం మన జీవితాల్లో తిరిగి రావాలి. దేవుడు అలా వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడు ఏమి చేయలేడు కదా. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే నా బిడ్డ తిరిగి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. కానీ మనం అలాగా తిరిగి రాకపోతే దేవుడు ఏమి చేయలేదు. అవునా కాదండి? దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వేచి జ్ఞానం ఇచ్చాడు, తిరిగి రావడానికి నీకుంది, మనసు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ రాకపోతే మన శిక్షలు తప్పకుండా మనం అనుభవించాలి కదా. తప్పుడు నిర్ణయాలు తీసుకుంది కదా. ఎన్ని భర్త పోయాడు, కుమారుడు పోయాడు, అబ్రహాం తప్పు చేశాడు, యాకోబు తప్పు చేశాడు, తప్పుడు నిర్ణయాలు చేశాడా? గేహజీ తప్పుడు నిర్ణయాలు చేశాడు. ఆకాను తప్పుడు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవితాల్లో నష్టపోయారు. తిరిగి వచ్చారా? కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు కదా. కానీ ఇక్కడ నయోమి ఏం చేసింది? తిరిగి వచ్చింది. దేవుడు ఆమెను ఘనపరిచాడు, దేవుడు ఆమెను హెచ్చించి, దేవుడు ఆమెను గొప్పగా చేశాడు. యేసు వంశావళి ఎక్కడి నుంచి వచ్చింది? రూతు యొక్క పేరు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఆమె ఇప్పుడు యేసు ప్రభుకి ఏమైంది? నాయనమ్మగా పిలువబడింది. అందుకే ఆమె పుస్తకం 64 పుస్తకాల్లో ఒక పుస్తకంగా దేవుడికి రాశాడంటే మన జీవితంలో ఎన్నిసార్లు పడిపోతాం, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ మనము పడిపోయినా సరే ఏం చేయాలి? లేవడాలి, పారిపోకూడదు. అక్కడ నిలబడి దేవుని
అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ ఇక కష్టం వచ్చింది, కరువు వచ్చిందని మనం పారిపోతే మనం ఏం కొని తెచ్చుకుంటాము? నష్టాలు, శాపాలు కదా, పరిణామాలు కొని తెచ్చుకుంటాం. కానీ పారిపోకుండా నిలబడి గట్టిగా ప్రభుని అడిగి విశ్వాసం బలపడితే దేవుడు తప్పకుండా మన సమస్తం అనుగ్రహించి మన దేవుడు గొప్పగా దీవించునుగాక. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక.